దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంలో ఉన్న ప్రతి ఒక్క మాటలు మరి దేవుడు ఎంతగానో జరిపించాడు. ఒక నూతన సంవత్సరంలో నూతనముగా కొన్ని మాటలు మనము తెలుసుకుందాము. ప్రార్థన చేసిన తర్వాత తెలుసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవానికి వందనాలు. నీ కృప, నీ కనికరం, నీ ఆత్మాభిషేకం నింపి ఈ నూతన సంవత్సరంలో నూతనముగా ప్రభువా మా హృదయాలను, మా తలంపులు, మా ఉద్దేశాలు ఏ విధంగా ప్రభువా నడవాలో నాయన మమ్మల్ని నడిపించి నాయన ప్రభువా, నాయన కూడా ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా నాయన నూతనముగా బలపరచడానికి, నడిపించడానికి కృప చూపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు దేవుడు వాక్యం ఏంటంటే 2 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీలకు రాసిన 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉండేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవి ఆయను. ఎవడైనను అదే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, ఎవరైనాను క్రీస్తులో ఉన్న ఎడల, ఆయన మాటలు విన్న ఎడల, ఆయన కట్టడలను విన్న ఎడల, ఆయన వాక్యాన్ని విన్న ఎడల ఆయన నూతన పరచబడతాడు. మన పాప స్వభావాన్ని విడిచిపెట్టి, మన పాప తలంపులను విడిచిపెట్టి, మన పాప అభిప్రాయాలను విడిచిపెట్టి నూతనంగా మారమని ఈ నూతన సంవత్సరంలో దేవుడు అపోస్తలుడు పౌలు గారి ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మీరందరూ కూడా మరి దేవుడి దగ్గర నూతనంగా ఉండాలని ప్రభుపేరట మీకు మనవి చేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. అయితే ఈ వాగ్దానం మనందరికి కూడా, మనమే కాదు మనతో మన పిల్లలకు కూడా వర్తిస్తుంది. మనం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కూర్చునేటప్పుడు ఏ ప్రవర్తన ఎలాగుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో, మన ప్రవర్తన ఏ స్థితిలో నడుస్తుందో, మనం ఎలాగ నడుస్తున్నాము, ఇన్నాళ్ళు ఎలాగ నడిచాము, ఇప్పుడు ఎలా నడుస్తున్నాం అన్నది మనము తెలుసుకునేటప్పుడు దేవుని మీద మనకి ఆయన అక్కడ చెప్తాడు కదా. యేషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఎవని మనస్సు ఆనుకొనునో అంటాడు. చూడండి, 26:3 వచనంలో చూడండి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు. ఎందుకంటే పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడేదావు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవని మనస్సు ఆయన మీద ఇష్టపడుతుందో, ఎవరి మనసు ఆయన మీద ఆధారపడుతుందో ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట దేవుడు. నీవు నేను కూడా దేవునికి ఇష్టలైన వారిగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మనం ఉండేటప్పుడు ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవానిగా, అంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడడానికి దేవుడు ఇష్టపడతాడు. పిల్లలు, ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనం తీర్మానం చేసుకొని మనము కాపు కాసే ఒక చెట్టు వలె ఉండాలి కానీ అనేకులకు దేవుని వైపు మళ్ళించే వారుగా ఉండాలి కానీ ఆ గుడ్డు దానిగో లేకపోతే సొటదానిగో గుడ్డు దానిగో ఉండకూడదు. సంఘం విస్తరించబడాలి, సంఘం ఆశీర్వదించబడాలి, సంఘం ఇంకా నూతనమైన కార్యములు జరగాలి, అద్భుతాలు జరగాలి, సంఘంలో ఇంకా బలమైన కార్యములు నెరవేర్చబడాలి అంటే ఒక నూతన ఆత్మను సంపాదించుకునే భాగ్యం మనం దయచేయాలి.
నూతనముగా మనం ఒక ఆత్మ సంపాదించుకునేటప్పుడు దేవుని రాజ్యంలో లెక్క అప్పగించవలసి వస్తుంది. అందుకనే నూతనముగా మనం ఉన్నటప్పుడు, నూతనమైన పవిత్రమైన మనుషులు మనం ఉన్నటప్పుడు, పవిత్రమైన అంటే మనము బట్టలు నీట్గా బట్టలు వేసుకుంటేనే పవిత్రమైపోదు. మన హృదయాన్ని కూడా పవిత్రపరచుకోవాలా, మన హృదయాన్ని కూడా నూతనం పరచుకోవాలా. మన చూపులు కావచ్చు, మన నడివడిక కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన ఉద్దేశాలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, పవిత్రంగా ఉండాలి. నూతనంగా ఉన్నటప్పుడే నూతన పరచబడుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, అనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచి ఉన్నాడు కాదు, అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు కాబట్టి ఆయన పూర్ణ శాంతి వాని వలె కాపాడుతున్నావు. పూర్ణ శాంతి గలవాని వలె ఉన్నావు. పూర్ణ శాంతి గలవాడిగా చేశావు. పూర్ణ శాంతి గలవానిగా ఆయన ఇచ్చించావు అని చెప్తారు. దేవుని అంటూ మనం పూర్ణ శాంతి గలవాడిగా ఉన్నటప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అక్కడ చెప్పిన మాట, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి గతించెను, కొత్తవి ఇదిగో కొత్తవవును. ఈ నూతన సంవత్సరంలో స్థిరంగా తీర్మానం చేసుకొని ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం నడిచేటట్లయితే వాగ్దానం మంచిదే, దేవుడు వాక్యం కాబట్టి ఆ వాగ్దానం నాకు వచ్చిందని ఇష్టానుసారంగా తిరగడం కాదు, ఇష్టానుసారంగా ఉండడం కాదు, ఇష్టానుసారంగా చెడు అలవాట్లు చెడు ఉండడం కాదు. దేవుడి మీద నమ్మకంగా యథార్థంగా ఆయన అడుగు జాడలో నడవడమే నిజమైన వాగ్దానం. మన నడిచిన నడివెడకల్ని పెట్టి వాగ్దానం దేవుడు ఇచ్చాడు మనకు. అది తీరపరుచుకోవాలని ఆయన ఇచ్చాడు మనలో. ఇంకా ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభువా, ఇంకా నేను తీరపడాలి ప్రభువా, ఇంకా నేను బలపరచబడాలి ప్రభువా, ఇంకా దేవా నాయన చీకటి మార్గంలో పోకుండా వెలుగు మార్గంలో మమ్మల్ని నడిపించాలి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు తప్పనిసరిగా నీ మార్గములు సరళం చేస్తాడు, నీ మార్గములు పరిశుద్ధపరుస్తాడు. అందుకే ఎవడైనా క్రీస్తునందుండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్తవాయను. మునుపటి స్థితి ఎలాగున్నాము, మునుపటి స్థితిలో ఎలాగున్నామో మనకు తెలుసు. ఆ మునుపటి స్థితిని మనం ఏం చేయాలంటే, మునుపటి స్థితిలో ఎలా ఉన్నామంటే, ఏపీసీలకు 4:22లో 24 చెప్తాడు. ఏపీసీలకు రాసిన పత్రిక 4:22-24 వచనంలో, కావున మునుపటి ప్రవక్తన విషయంలోనైతే ఏ విధంగా ఉన్నాము, మునుపటి ప్రవక్తన విషయంలో ఏ విచ్చలవిడిగా ఉన్నాము, మనం నచ్చినట్టు ఉన్నాము, నచ్చినట్టు తిరుగుతున్నాము, నచ్చినట్టు ఉన్నాము, దేవుని మాటలు వినాలి. కానీ ఇప్పుడు నూతనంగా తీర్చిదిద్దాం కాబట్టి, దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి మనం నూతనమైన పనులు చేయాలి. అందుకే నూతనంగా మనం ఉండి దేవుని వాక్యం ద్వారా బలపరచబడాలి. ప్రియులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని మనసు ఆయన మీద ఆనుకునో వాడిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడతానని యేషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తుంది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 వచనములో, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి గతించను, ఇదిగో కొత్తవాయనని తెలియజేస్తుంది. మనము నూతన పరచబడాలి. యేస్కేల్ గ్రంథంలో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. యేస్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయము, యేస్కేల్ గ్రంథంలో 36వ అధ్యాయం 26 వచనములో కూడా, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండె ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేసేదనని చెప్తాడు. వాళ్ళని నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను.
అలా ఉన్న కొంతమందికి చెప్పినా వినరు. మీరు కాదులేండి కొంతమంది అయితే చెప్పినా వినరు. దేవుడి మాటలు చెప్పినా అప్పుడు దానికి ఆలోచిస్తారు, అప్పుడు మళ్ళీ మర్చిపోతారు అనమాట. అది వేగురపడుతున్నది. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటి? మన రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నారు. దేవుని ఏలి దగ్గర సమయలు బాలుడైన సమయలు అప్పుడు పిలిచినప్పుడు దేవుడు సమయలు అని పిలిచినప్పుడు అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా మనము కూడా ఆయన పిలిచినప్పుడు అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అని ఆయన ప్రయోజకుడిగా అవడానికి కారణం ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచాడు కాబట్టి ఆయన ప్రయోజకుడిగా అయ్యాడు. రామపట్టణంలో ఒక యాజకుడిగా, అటువంటి చక్రవర్తిగా దేవుని సమాధానమైన సంగతులు తెలియజేస్తూ దీర్ఘాయుభవుడుగా ఆయనకి దేవుడు రామపట్నానికి పేరు దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు కూడా నూతనంగా ఉండాలి, నూతన పరచబడాలి, నూతనమైన ఆలోచనతో కలిగి ఉండాలి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. మరి నూతన సంవత్సరంలో నూతనంగా తీర్మానం చేసుకొని ప్రభువా ఇప్పటికైనా మేము తండ్రి మించిపోయింది ఏమి లేదు, మా పాపములు, మా శాపములు, మా చెడు ఆలోచనలు, మా చెడు తలంపులు యేసుక్రీస్తు ప్రభు నామములో తొలగించి మమ్మల్ని నూతనంగా పరచు ప్రభువా అని ఈ 2026లో మనం అడిగి పెట్టాం. కాబట్టి తప్పనిసరిగా నీవు నేను దేవునికి స్తుతిద్దాం. దేవుడు మమ్మల్ని పూర్ణ శాంతి గలవానిగా చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, గొప్ప దేవానికి వందనాలు. నీ సన్నిధి మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభువా. నాయన యేషయా గ్రంథం 26 వచనంలో 3 వచనంలో తండ్రి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకున్నాను పూర్ణ శాంతిగా వాళ్ళుగా చేస్తానని చెప్పావు తండ్రి. నాయనా దైవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, శక్తిపతుడా, సర్వాధికారి, సృష్టికర్త యేసయ్యానికి వందనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో నానా తండ్రి నానా దేవానికి నూతనమైన ప్రభావ తలంపులు, నూతనమైన ఉద్దేశం ప్రభావాలు సహాయం చేయండి ప్రభావ. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, శక్తిమంతుడు ప్రభువా తండ్రి. నాన్న ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి గతించిన ఇదిగో కొత్తవా ఆయనని చెప్పవు తండ్రి. మామూలు కొత్త జీవితాన్ని జీవించడానికి నానా పాత పద్ధతులను యేసునామములో తొలగించి నూతనమైన మనసు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. యేసుకేలు గ్రంథంలో తండ్రి నాయన దేవా నాయన రాతి గుండెని తీసి మాంసం గుండెని ఇస్తానని నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తానని చెప్పావు తండ్రి. నాయన ప్రభు ఈ 2026వ సంవత్సరంలో తండ్రి నాయన మాకు నూతన హృదయాన్ని దయచేయండి ప్రభు, నూతన స్వభావాన్ని దయచేయండి ప్రభు, రాతి గుండెని తీసివేయండి ప్రభు. నాయన మా హృదయాలను ప్రభు నాయన మార్చండి ప్రభు. నాయన ప్రభు నాయన ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డలు నూతనంగా ఉండడానికి, నూతన పరిశుద్ధపరచబడడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నాయన వాక్యం జాగ్రత్తగా విని దాని ప్రకారం నడవడానికి నీ కృప చూపించమని నాయన ప్రభా, నాయన దేవా, నాయన ప్రభా నీ కృపతో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం తండ్రి ప్రభా దేశమంతా, లోకమంతా నానా ప్రభా అనేకులకు సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.